హలో డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ప్రీవియస్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పేపర్ 4/12/2018 రోజు జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ సంబంధించిన పేపర్ అండి. దాంట్లోని ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ను మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చూద్దాం. మీకు కంప్లీట్గా ఫిజికల్ సైన్స్ కోర్సెస్ కింద కావాలంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుందండి. దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని పొందొచ్చు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండు అవైలబుల్ ఉంటాయి. అట్లాగే ఈ ఆర్ఆర్బికి సంబంధించిన స్పెషల్ ఫిజికల్ సైన్స్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. అది కూడా చేయొచ్చు. లేదా వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా, దాంతో కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మరి ఒకసారి ఈ క్వశ్చన్ని చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏది ఆమ్లాల లక్షణం కాదు అంటుండు? ఏది ఆమ్లాల లక్షణం కాదు అంటుండు? ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. దాని ఉనికి ఎరుపు లిట్మస్ నీలం రంగులోకి మారుతుంది. అదేవిధంగా ఇవి ద్రావణంలో ఎలక్ట్రోలైట్గా పనిచేస్తాయి. అవి మెటల్ ఉపరితలాలను నెమ్మదిగా క్షీణిస్తాయి. దాని ఉనికి నీలిరంగు లిట్మస్ ఎరుపు రంగుగా మారుతుంది. సో దీంట్లో ఏది ఆమ్లాలకు సంబంధించిన ప్రాపర్టీ కాదు, క్యారెక్టర్ కాదు అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సోర్ ఇన్ టేస్ట్, రుచికి పుల్లగా ఉండేవి ఆమ్లాలండి. రెండు, pH విలువ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? 0 నుంచి 6 వరకు ఉంటే అవి ఆమ్లాలుగా చెప్పొచ్చు. అట్లాగే బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్గా మారుతుంది. బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మార్చే వాటిని ఆమ్లాలు అంటాం. మరి రెడ్ లిట్మస్ పేపర్ని పెడితే అది రెడ్గానే ఉంటుంది, దాంట్లో చేంజ్ అనేది ఉండదు. అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ను యాసిడ్కి కలిపిన అది రెడ్ రంగులోకి మారుతుంది. అదేవిధంగా ఫీనాఫ్థలిన్ ఇండికేటర్ని యాసిడ్ కలిపితే నో కలర్ అనేది రాదు. అదేవిధంగా జలద్రావణంలో ఇన్ అక్వస్ సొల్యూషన్లో H+ అయాన్లను విడుదల చేస్తే వాటిని యాసిడ్స్ అంటాం. ఇవి మేజర్గా ఫండమెంటల్ క్యారెక్టర్స్, ప్రాపర్టీస్గా మనం ఇక్కడ చెప్పొచ్చండి. మరి ఇక్కడ చూద్దాం, ఇదేమంటాడు? దాని ఉనికి ఎరుపు లిట్మస్ నీలం రంగులోకి మారుతుంది. రెడ్ లిట్మస్ రెడ్గానే ఉంటుంది, కానీ వాళ్ళు ఏమంటారు? నీలం రంగులోకి మారుతా అంటారు. ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ద్రావణంలో ఎలక్ట్రోలైట్గా పనిచేస్తాయి. ఎప్పుడైతే యాసిడ్స్ అనేవి దానికి వాటర్ గిన కలిపిన మనకు అక్వస్ సొల్యూషన్గా మారుతుంది, ద్రావణంగా మారుతుంది, అవి అప్పుడు ఎట్లా పనిచేస్తాయంటే ఎలక్ట్రోలైట్గానే పనిచేస్తాయి. 100% ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. అదేవిధంగా మెటల్ ఉపరితలాలను నెమ్మదిగా క్షీణింపజేస్తాయి అంటే మెటల్ లోహాలు అనేవి ఆమ్లాలతో చర్యలో పాల్గొంటే వాటి యొక్క షైనీనెస్ అనేది కొంచెం పోతుంది. మెల్లమెల్లగా వాటితో రియాక్షన్ అనేది జరగడం అనేది కంటిన్యూ అవుతుందండి. దానివల్ల అవి నెమ్మదిగా క్షీణిస్తాయి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. అదేవిధంగా దాని ఉనికి నీలిరంగు లిట్మస్ ఎరుపు రంగుగా మారుతుంది. ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను, బ్లూ లిట్మస్ అనేది రెడ్గా మారుతుంది. ఇది కూడా కరెక్టేనండి. క్వశ్చన్లో లక్షణం కానిది ఏది అని అన్నాడు, కావున ఫస్ట్ ఆప్షన్ అనేది లక్షణం కాదు అండి. ఈ 3 పాయింట్స్ని నోట్ చేసుకొని దాంతోపాటు 7 పాయింట్స్ నోట్ చేసుకోండి. యాసిడ్కి సంబంధించిన 10 పాయింట్స్ మీకు ఇక్కడ లోడ్ అవుతాయండి. రేపు ప్రొద్దున ఇవే కాకుండా వీటిని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. దెన్ కమ్ టు దట్ నెక్స్ట్ క్వశ్చన్. ఏమంటుండు? కదిలే బస్సు ఆపడానికి బ్రేకులను వర్తింపజేసినప్పుడు మరియు విశ్రాంతి నుండి వేగవంతం అయినప్పుడు వెనకకు పడేటప్పుడు ఒక ప్రయాణికుడు ముందుకు వెళ్తాడు. దీనికి కారణం ఏంటి అంటుండు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న క్వశ్చన్ చూడండి. కదిలే బస్సును ఆపడానికి బ్రేకులను వర్తింపజేసినప్పుడు మరియు విశ్రాంతి నుండి వేగవంతం అయినప్పుడు వెనకకు పడేటప్పుడు ఒక ప్రయాణికుడు ముందుకు వెళ్తాడు. దీనికి గల కారణం ఏంటి అని అంటుండు. జనరల్గా బస్సు రన్నింగ్లో ఉందండి. బస్సు రన్నింగ్లో ఉందంటే మీన్ గమనంలో ఉంది. బస్సు గమనంలో ఉందంటే దానిలో ఉన్న ప్రయాణికుడు కూడా గమనంలోనే ఉన్నాడు. బస్సు ఒక 100 km/h వేగంతో వెళ్తుంది. వెళ్ళినప్పుడు సడన్గా బ్రేక్ వేసింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? బస్సు అనేది ఆగిపోతుంది. ప్రయాణికుడు అనేది కొంచెం ముందుకు ఇట్లా పడడం అనేది జరుగుతుంది. ఎస్ ఆర్ నో?
ఎస్, ఇది ఒక కాన్సెప్ట్. అదేవిధంగా బస్సు రెస్ట్ పొజిషన్లో ఉంది, నిశ్చల స్థితిలో ఉంది, కదలట్లేదు, ఏదో ఒక ప్యాసింజర్ నిలబడ్డాడు లేదా సీట్లో కూర్చున్నాడు, బస్సు సడన్గా ముందుకు వెళ్ళింది, అప్పుడు ప్యాసింజర్ ఏమవుతాడో జస్ట్ వెనకకు పడతాడు. దీనికి గల కారణం ఏంటి అని మనకి ఇక్కడ క్వశ్చన్లో అడిగిండు. దానిలో నా ఆప్షన్స్ ఏంటంటే ఫోర్స్ బలం అంటుండు, స్థాన భ్రంశం అంటుండు, జడత్వం అంటుండు, మూమెంటం అంటుండు. ఎస్, మూమెంటం మీన్ ద్రవ్య వేగం అంటుండు. ఎస్, ఇక్కడ నేను తీసుకున్న క్వశ్చన్ ఫార్మేట్ అనేది ట్రాన్స్లేషన్ సరిగ్గా జరగలేదు. ఎస్, ఇంగ్లీష్ హిందీ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వచ్చింది. బట్ నేను ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫోర్స్ అంటే బలం అండి. బలం అంటే నెట్టడం లేదా లాగడాన్ని మనం బలం అంటాం. వస్తువు నిశ్చల స్థితి నుంచి గమనంలోకి కావచ్చు లేదా గమనం నుంచి నిశ్చల స్థితిలోకి రావాలంటే మనము ఎంతో కొంత నెట్టడం లేదా లాగడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ బలం అనేది జరిగింది. కామన్గా బలం అనేది ఉంటుంది. నెట్టడం లేదా లాగడం అంటున్నాం. వస్తువు యొక్క స్థితిని మార్చడానికి ఉపయోగపడేదాన్ని కూడా మనం ఏమంటున్నాం, బలం అంటున్నాం. అయితే ఇక్కడ బలాన్ని రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటాం. అంతర్గత బలము అని ఎస్, బాహ్య బలాలు అంటాం. ఈ టాపిక్లో మాత్రము చలనం అనే కాన్సెప్ట్ సంబంధించిన దాంట్లో బలాన్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేసినాం. అంతర్గత బలాలు అంటే ఇంటర్నల్ ఫోర్సెస్ అంటాం, బాహ్య బలాలు అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటాం. ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల వస్తువు చలనంలో ఎట్లాంటి మార్పు జరగదండి. బట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల మాత్రం వస్తువు చలనంలో మార్పులు జరుగుతాయి. అంటే నిశ్చల స్థితి నుంచి గమనంలోకి, గమనం నుంచి నిశ్చల స్థితిలోకి రావడానికైతే ఇది తోడ్పాటును అందిస్తుంది. ఈ కాన్సెప్ట్ కాకుండా సపరేట్గా మనకు ఫిజిక్స్లో 8th క్లాస్ దాంట్లో బలం అనే చాప్టర్ ఉంది. అక్కడ మనం డిఫరెంట్ టైప్గా డివైడ్ చేస్తాం. రెండు రకాలు, కాంటాక్ట్ ఫోర్సెస్ అని, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అని. ఎస్, అట్లాగే ఇవి మళ్ళీ 4 టైప్స్ అండి, మళ్ళీ ఇవి 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఇది సపరేట్ చాప్టర్ ఉంటుంది. దీన్ని ఇక్కడ పక్కన పెడదాం. దెన్ స్థానభ్రంశం అంటే ఏంది? తొలి స్థానానికి మరియు తుది స్థానానికి మధ్య గల అతి తక్కువ పొడవును లేదా అతి తక్కువ దూరాన్ని మనం ఏమంటాం? స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్ అంటాం. అదేవిధంగా జడత్వం అంటే నాట్ యాక్సెప్టింగ్ ద చేంజ్, మార్పును అంగీకరించని దానిని మనం ఏమంటున్నాం? జడత్వం అంటున్నాం. మార్పును అంగీకరించని దానిని జడత్వం అంటాం. ఈ జడత్వం అనేది ద్రవ్యరాశి పైన ఆధారపడుతుంది అండి. ఇక్కడ చూడండి, బస్సు గమనంలో ఉన్నప్పుడు ప్రయాణికుడు కూడా గమనంలో ఉన్నాడు. బస్సు సడన్గా బ్రేక్ వేసింది, బస్సు ఆగిపోయింది. కానీ అప్పటి వరకు గమనంలో ఉన్న ప్రయాణికుడు నేను ఇంకా ముందుకు వెళ్తా అని ముందుకు పడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పిన, బస్సు నిశ్చల స్థితిలో ఉంది. బస్సు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు సీట్లో కూర్చున్న వ్యక్తి కూడా నిశ్చల స్థితిలో ఉంటాడు, ఇవే నిలబడ్డ వ్యక్తి కూడా నిశ్చల స్థితిలో ఉంటాడు. కానీ బస్సు సడన్గా ముందుకు కదిలింది, అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతుంది? జస్ట్ వెనక కదులుతుండు. అంటే అప్పటి వరకు నిశ్చల స్థితిలో ఉన్న బస్సు గమనంలోకి వస్తే ఈ వ్యక్తి నేను రాను అని వెనుకకు పడిపోవడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఈ రెండు ఎగ్జాంపుల్లలో కూడా మార్పును అంగీకరించట్లేదు, నాట్ యాక్సెప్టింగ్ ద చేంజ్. అంటే అది ఏ ప్రభావం వల్ల జరుగుతుంది? జడత్వ ప్రభావం వల్ల జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్ అనేది ఆన్సర్ అండి. ఈ బ్రేకులు వేసినప్పుడు కానీ, వాహనం ముందుకు వెళ్ళినప్పుడు కానీ ప్రయాణికులో జరిగే మార్పుకు గల కారణం ఏంది? జడత్వం. న్యూటన్ మొదటి గమన నియమాన్ని జడత్వ నియమం అని కూడా అంటాం. ఈ జడత్వ నియమాలు 3 రకాలుగా ఉంటాయి. నిశ్చల జడత్వం కావచ్చు, గమన జడత్వం కావచ్చు, దిశా జడత్వం కావచ్చు. దీనివల్లనే ఇట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి. మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ ఫోర్స్ అనుకుంటారు, ఫోర్స్ కాదండి. వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు గమనంలోకి, గమనంలో ఉన్నప్పుడు నిశ్చల స్థితిలోని రావడానికి ఇది తోడ్పడుతుంది. ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇట్లాంటి మార్పులు అనేవి న్యూటన్ మొదటి గమన నియమంలో జరగచ్చు, కొన్ని సిచ్యువేషన్ న్యూటన్ రెండవ గమన నియమంలో జరగచ్చు. ఇట్లాంటి దానిలో మెయిన్ చేంజెస్ గల కారణం ఏంటంటే ఇనర్షియా అనే చెప్పొచ్చు, జడత్వమే చెప్పొచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ ఇనర్షియా, థర్డ్ వన్. మూమెంటం అంటే P that is equal to mv, మాస్ ఇంటూ వెలాసిటీ, ద్రవ్యరాశి ఇంటూ వేగాల లబ్ధాన్ని మనం ఇక్కడ మూమెంటం అని అంటున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ కమ్ టు దట్ నెక్స్ట్ క్వశ్చన్. వీటిలో ఆల్కలీన్ ఎర్త్ మెటల్ లేనిది ఏది? ఆల్కలీన్ అంటే క్షారము. ఎర్త్ మెటల్స్ ఇక్కడ ఏంది? క్షార మృత్తిక లోహాలు, క్షార మృత్తిక లోహము, లోహాలు. క్షార మృత్తిక లోహాలు, ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలనేమో ఆల్కాలీ మెటల్స్ అంటాం. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలను ఏమంటాం? ఆల్కాలీ మెటల్స్ అంటాం.
సెకండ్ ఏ గ్రూప్ మూలకాలను ఏమంటాం? ఆల్కాలీ ఎర్త్ మెటల్స్ అంటాం. ఆల్కాలీ ఎర్త్ మెటల్స్ అంటున్నాం. ఎర్త్ మెటల్స్ అంటాం. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలను ఆల్కాలీ మెటల్స్ అని, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలను ఆల్కాలీ ఎర్త్ మెటల్స్ అని అంటున్నాం. వీటిని సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు ఏంటంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఇవన్నీ కూడా సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు. వీటిని మనం ఆల్కాలీ ఎర్త్ మెటల్స్ అంటాం. మరి ఇచ్చిన ఆప్షన్లలో చూద్దాం. ఏంటి? మెగ్నీషియం, ఎస్ ఇక్కడ మెగ్నీషియం ఉంది. బెరీలియం ఇక్కడ ఉంది. పొటాషియం ఇక్కడ పొటాషియం లేదు. కాల్షియం ఇక్కడ కాల్షియం ఉంది. ఈ మూడు కూడా ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ ఏనండి. ఎస్ ఇది 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 కానిది ఏది? పొటాషియం. ఆన్సర్ ఇస్ థర్డ్. ఇట్లా కూడా మనకు అడగచ్చు. ఎస్ మనకు పీరియడిక్ టేబుల్, మోడర్న్ పీరియడిక్ టేబుల్లో 18 గ్రూపులు 7 పీరియడ్లు ఉన్నాయి. ఈ 18 గ్రూపులో ఎస్ బ్లాక్లో 2, ఎస్పీ బ్లాక్లో 6, 8 గ్రూపులు అయితే అట్లీస్ట్ నేర్చుకోండి. వీటిపై నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ అనేవి మనకు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారండి. ఎస్ అదేవిధంగా నెక్స్ట్ వన్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన సూత్రం ఏంటి? ఇట్స్ మీన్ ఫార్ములా ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటుండు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే CaSO4 of H2O. ఎస్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటున్నాం. ఆల్రెడీ ఇది మనకు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసింది చూడండి. ఎస్ ఆప్షన్ 3లో మనకి ఇది ఉందండి. ఎస్ ఇది MgSO4 7H2O అంటే ఎప్సమ్ లవణం అండి ఇది. ఎస్ CaSO4 2H2O అంటే ఇది జిప్సమ్ లవణం అండి. ఎస్ వాస్తవానికి FeSO4 అంటే ఇది అయన్ సల్ఫేట్ అండి. ఎస్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ మనకి ఇక్కడ అడగడానికి స్కోప్ ఉన్నది ఏంటంటే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్కి 1.5 moles ఆఫ్ వాటర్ని కలిపినాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? CaSO4 2 moles ఆఫ్ వాటర్ అవుతుంది. CaSO4 2 moles ఆఫ్ వాటర్ అవుతుంది. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్తో ఎట్లా మారుతుంది? CaSO4 2H2O అవుతుంది. దీన్ని జిప్సమ్ అంటున్నాం. ఏమన్నాం? జిప్సమ్ అంటున్నాం. దీన్ని మనం ఏమనాలి? కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అంటున్నాం. ఎస్ జిప్సమ్ అంటున్నాం. ఒకవేళ ఇదే జిప్సాన్ని మళ్ళీ మనం 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేస్తే మళ్ళీ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా ప్రీవియస్ తెలంగాణ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి. ఎట్లా అడిగిందంటే ఇంకొక ఎగ్జామ్లో 100 degrees సెంటీగ్రేడ్ ప్లస్లో మనకు +273 చేస్తే ఏమవుతుంది? 373 కెల్విన్స్ అవుతుంది. ఇక్కడ 100 ఇవ్వలే, ఇది ఇచ్చిండండి. ఇట్లా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్లోకి మార్చి కూడా మనకు అడగచ్చు. ఎస్ ఇటు 1.5 moles వాటర్ కలిపితే జిప్సమ్ వస్తుంది. దాన్ని మళ్ళీ 100 degrees సెంటీగ్రేడ్ ఇట్స్ మీన్ 373 కెల్విన్ దగ్గర వేడి చేస్తే మళ్ళీ మనకి ఇది కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. దీన్ని షార్ట్ ఫామ్లో POP ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని కూడా అంటాం. ఇలా ఏ రకంగా అయినా అడగచ్చు. ఇది ఎప్సమ్ లవణం అండి. ఎప్సమ్ లవణంలో ఎన్ని మోల్స్ ఆఫ్ వాటర్ ఉంటాయంటే 7 moles ఆఫ్ వాటర్ ఉంటాయి. ఇది ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగబడిన మరో బిట్ అండి. దెన్ కమ్ టు దట్ నెక్స్ట్ క్వశ్చన్. కార్బన్ ఉంచిన ఆధునిక ఆవర్తన పట్టిక యొక్క సమూహం మరియు కాలానికి పేరు పెట్టండి అంటుండు. ఎస్ 3వ కాలం మరియు 13వ సమూహం, 2వ కాలం మరియు 14వ సమూహం, 5వ కాలం మరియు 15వ సమూహం, 7వ కాలం మరియు 14వ సమూహం అంటుండు. వాస్తవానికి డైరెక్ట్గా మనం చెప్పడానికి ఛాన్స్ ఉందండి. ఎస్ గ్రూప్ అనేది మనకు తెలుసు. ఏ గ్రూప్ మూలకం అండి? 4th గ్రూప్ మూలకం అండి. 4th ఏ గ్రూప్ మూలకం అనొచ్చు. దీన్ని 14th గ్రూప్ మూలకం కూడా అనొచ్చు. కార్బన్, సిలికాన్, జర్మేనియం, స్టాండం, ప్లంబం ఇవన్నీ కూడా 4th ఏ గ్రూప్కు సంబంధించిన మూలకాలు. ఇక్కడ 4th ఏ అన్నాడా 14th అని అన్నాడా? రెండు చూసుకోవాలి. ఎస్ ఇక్కడ రోమన్ సంఖ్యలో చూపించినప్పుడు మనకు 4th ఏ అంటాడు. ఇప్పుడు ట్రెండింగ్లో మనం ఏం చేస్తున్నామంటే దీన్ని 14th అంటున్నాం. 14th ఎక్కడుంది? ఎస్ 13వ సమూహం, 14వ సమూహం, 15వ సమూహం, 14వ సమూహం. ఇక 2 ప్లస్లలో ఉందండి. 2వ కాలము, 7వ కాలం ఇట్స్ మీన్ 2వ పీరియడ్, 7వ పీరియడ్ అంటే కార్బన్ అటామిక్ నెంబర్ 6 అండి. 6 అంటే ఇక్కడ చూసుకోండి హైడ్రోజను, హీలియం అండి. ఎస్ దెన్ నీకు వచ్చేసరికి లిథియము, బెరీలియము, బోరాను, కార్బన్ అండి. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్లోనే ఉన్నాయండి. 2వ కాలము 14వ సమూహం ఇది మనకు రైట్.
ఇట్లా కూడా మనకు అడుగుతుండు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద ఎక్కడ ఏది ఉంది పొజిషన్ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దెన్ కమ్ టు దట్ నెక్స్ట్ క్వశ్చన్. నత్రజని యొక్క పరమాణు ద్రవ్యరాశి 28, దాని పరమాణు ద్రవ్యరాశి 14, దాని నత్రజని యొక్క పరమాణు తత్వం అంటుండు. నత్రజని యొక్క పరమాణు ద్రవ్యరాశి 28, దీని యొక్క పరమాణు ద్రవ్యరాశి 14. నత్రజని యొక్క పరమాణు తత్వం. ఓకే, ట్రాన్స్లేషన్లో చిన్న మిస్టేక్ ఎక్కడనో జరిగినట్టుంది, నో ప్రాబ్లం. మొత్తం మీదుగా నత్రజని మీ నైట్రోజన్ యొక్క పరమాణు తత్వం ఏమంటుండు. అఫ్ కోర్స్ ఇక్కడ ఓన్లీ నైట్రోజన్. ఓకే, క్వశ్చన్లో నేను క్లారిటీ ఇస్తా. నైట్రోజన్ సింగిల్ ఎలిమెంట్ ఉంటే దీని యొక్క పరమాణు సంఖ్య కామన్గా 7 అండి, దీని యొక్క ద్రవ్యరాశి 14 అండి. ఓకే, యాక్సెప్టెడ్. అయితే ఇది ఎప్పుడైనా స్టేబుల్గా, ఇట్లా ఉంటే అన్స్టేబుల్ అండి, అస్థిరత్వం. ఇట్లా ఉంటే స్థిరత్వం. ఇది అణువు రూపంలో స్థిరంగా ఉంటుంది. ఎస్, N2 అంటున్నాం. ఇక్కడ N2 అన్నప్పుడు దీని యొక్క ద్రవ్యరాశి మొత్తం ఏమవుతుంది, ఒక సింగిల్ నైట్రోజన్కి 14 అయితే 2 నైట్రోజన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది 28 అవుతుంది. ఇక్కడ ఇది మనకు మెన్షన్ చేసిండు. ఎస్, ఇలాంటి సిచ్యువేషన్లో వాస్తవానికి సింగిల్ నైట్రోజన్ యొక్క ద్రవ్యరాశి 14, ఎస్ దాని యొక్క అటామిక్ నెంబర్ 7, దాంట్లో ప్రాబ్లం లేదు అండి. కానీ ఇక్కడ నేను ఏం చేసిన N2 అంటే N2 అణువు అండి, మాలిక్యూల్ అండి, N2 అణువు అండి. ఇది పరమాణు సంఖ్య అనుకోకుండా, ఎప్పుడైనా పరమాణు సంఖ్య సేమే ఉంటుంది, దానిలో చేంజ్ కాదు. సింగిల్ నైట్రోజన్ అనేది ఇట్లా అయింది, ఇది అన్స్టేబుల్, ఇది స్టేబుల్, ఇది N2 అయినప్పుడు దీని ద్రవ్యరాశి ఎంత 28 అయింది. ఓకే, ఇది 28 అయింది, కామన్గా అయితే 14 ఇక్కడ నేను ఇచ్చేసిన. అయితే ఈ నైట్రోజన్ యొక్క పరమాణు తత్వం అటామిసిటీ ఎంత అంటుండు. ఇక్కడ ఎంత నెంబర్ ఉందండి 2 ఉంది. సో దీని అటామిసిటీ ఎంత 2గా చెప్పొచ్చు. ఇట్లనే గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్స్ మనకి ఇట్లనే వస్తాయి. O2 ఎంత 2, O3 ఎంత 3, S8 ఎంత 8, P4 ఎంత, ఫాస్ఫరస్ ఎంత 4. ఇట్లా మనకు అడగడానికి అవకాశం అనేది ఉంది. వేరే మూలకాల ఆర్గాన్ ఉన్నది, పరమాణుతత్వం ఒకటే ఉంటుంది. ఎస్, నియాన్ తీసుకుందాం, ఒకటే ఉంటుంది. ఇట్లా 2 ఉంటే 2, 8 ఉంటే 8, సింపుల్గా. సల్ఫర్ ఏమో 8, ఎస్ ఆక్సిజన్ 2 ఉండొచ్చు, ఇక్కడ ఓజోన్ అన్నప్పుడు 3 ఉండొచ్చు, ఫాస్ఫరస్ 4 ఉండొచ్చు. ఎస్, ఇట్లా మనము గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుందండి. ఎస్, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు కంపల్సరీగా ఫ్రీక్వెంట్గానే అడుగుతున్నారండి. అదేవిధంగా మరొక క్వశ్చన్ ఉంది. అమోనియా నుండి ఏ అంశాలు మిళితం అవుతాయి? ఇట్స్ మీన్ అమోనియాలో ఏ అంశాలు మిళితం అవుతాయి లేదా సపరేషన్ చేస్తే కూడా ఏమొస్తాయని కూడా అడగచ్చు. హైడ్రోజన్ మరియు నత్రజని. ఫస్ట్ నీకు అమోనియా అంటే ఫార్ములా తెలిస్తే అయిపోతుందండి, NH3లో మనకేముంది, నైట్రోజన్ ఉంది, హైడ్రోజన్ ఉందండి. హైడ్రోజన్ మరియు నైట్రోజన్ ఓకే, డైరెక్ట్ రైట్. హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఆక్సిజన్ లేనే లేదండి. హైడ్రోజన్, క్లోరిన్, నైట్రోజన్, ఇక్కడ క్లోరిన్ లేనే లేదండి. హైడ్రోజన్, ఆక్సిజన్, ఆక్సిజన్ లేనే లేదండి. అమోనియం క్లోరైడ్ అడిగినప్పుడు చూద్దాం. అమోనియం క్లోరైడ్ అడిగినప్పుడు నైట్రోజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, క్లోరిన్ ఉంది. ఎస్, నైట్రోజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, క్లోరిన్ ఉంది. ఇదేమో అమోనియం క్లోరైడ్ క్వశ్చన్. మనకి ఇక్కడ అడిగింది ఓన్లీ NH3కి అడిగింది కావున ఫస్ట్ ఆన్సర్ అనేది డైరెక్ట్ రైట్ ఆన్సర్ అండి. ఇంత ఇన్డెప్త్గా క్వశ్చన్స్ అనేవి మనకు కామన్గా అడుగుతున్నారు కావున మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లాంటిది కంటెంట్ ఫుల్గా మీకు కావాలంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందుబాటులోనే ఉంటుంది, మీకు అనుకున్నట్లుగానే ఉంటుంది. 100కి 100% లాభం అవుతుందండి. చాలా తక్కువ ప్రైస్ అండి, అది ప్రైజ్ అయితే కానే కాదు. ఎస్, ఇంకా ఆ ప్రైజ్ చూసి కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే యాప్లో నాకు మెసేజ్ పెట్టండి, లేదు యూట్యూబ్లో కింద కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ పెట్టండి. నేను స్పెషల్ కూపన్ మీకు చేసిస్తాను. కానీ ఈసారి వదిలిపెట్టకండి, కంపల్సరీ ఈసారి డిసెంబర్ లోపల ఉన్న ఎగ్జామ్ షెడ్యూల్లో క్రాక్ చేయండి. మరో నోటిఫికేషన్ కూడా రెడీగా ఉంది, ఈ మంత్లోనే ఆన్లైన్ కూడా స్టార్ట్ అవుతుంది కావున ఈ 1-2 నోటిఫికేషన్లోనే మీరు క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఫిజికల్ సైన్స్ చిన్న సబ్జెక్ట్ అయినా అందులో నుంచి వచ్చే మార్కులు మీ ఉద్యోగం సాధించడంలో కీ రోల్గా అవుతాయండి. తప్పకుండా దానికి నా వంతు ప్రయత్నం అయితే సపోర్ట్గా ఇట్లాంటి క్లాసెస్ ద్వారా అయితే 100కి 100% చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.